పిల్లలు, ఈరోజు మన కథ పేరేంటో తెలుసా? మంచి మాట. అసలు మంచి మాట అంటే ఏంటి? ఎవరు చెప్తారు? మంచి మాట అంటే మన మంచిని కోరుకొని, అంటే మనకి మంచి జరగాలని కోరుకొని ఎవరైనా సరే మనకి చెప్పే మాట. సరే, అసలు మంచి అంటే ఏంటి? మనకి ఎటువంటి ప్రమాదం జరగకుండా, నష్టం జరగకుండా మనల్ని మన డెవలప్మెంట్ వైపుకి తీసుకెళ్ళేదే మంచి. మనం బాగుండాలి అని మన మంచి కోసం ఎవరైనా మంచి మాట చెప్తే వాటిని పాటించండి. మీకు ఇంకో విషయం చెప్పాలి. అమ్మ, నాన్న, అలాగే ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళు, అలాగే మీ టీచర్స్ మీకు ఎప్పుడూ చెడు చేయరు. వాళ్ళు చెప్పింది చిన్న పిల్లలుగా మీరు ఎలాంటి డౌట్ లేకుండా నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు తప్ప ఎవరైనా మంచిగా మాట్లాడినా, మంచి సజెషన్ ఇది ఇది చెయ్యి అని చెప్పినా, మీరు మాత్రం వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పింది నేను చేస్తే ఏం జరుగుతుంది, మంచా చెడా అని బాగా ఆలోచించుకుని మాత్రమే చేయడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? మనం మంచిగా అన్నిట్లో పర్ఫెక్ట్గా గుడ్ మేనర్స్ అండ్ గుడ్ హ్యాబిట్స్తో బాగా నేర్చుకొని చక్కగా ఉంటున్నాం అనుకోండి, కొందరు ఓర్చుకోలేరు. పైకి మీ ముందు మంచిగా మాట్లాడుతున్నట్లే ఉంటూ మీకు మంచి చెప్తున్నాం అని చెప్పి చెడుదారికి లాగుతారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు ఏం చెప్పినా ఆలోచించే ప్రయత్నం చేయాలి. గుడ్డిగా వాళ్ళు వీళ్ళు చెప్పారని చేసేయకూడదు. ఓకేనా? అలాగే వేరే వాళ్ళు చెప్పినవి అస్సలు వినకుండా ఉండకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పేది మంచి విషయం అని మనం ఆలోచించి అర్థం చేసుకోకపోతే మనం నష్టపోయే అవకాశం కూడా ఉంది తెలుసా? ఇప్పుడు మన కథలో దుప్పిలాగా. దుప్పి అంటే స్పాటెడ్ డీర్. అసలు ఏం జరిగిందో, అది ఎవరు ఏం చెప్తే వినిపించుకోలేదో, ఎలాంటి నష్టం వచ్చిందో ఆ దుప్పికి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్పుడెప్పుడో ఒకసారి ఒక దుప్పి, అదే మన స్పాటెడ్ డీర్ అంట, తనని వెంటబడుతున్న వేట తోడేళ్ళు అంటే ఫారెస్ట్లో ఉండే వూల్వ్స్ అన్నమాట, వాటి నుంచి తప్పించుకోవడానికి ఒక గొడ్ల చావిడిలో దూరిందంట. గొడ్ల చావిడి అంటే గేదెలని, ఆవులని, అలాగే ఎద్దులని కట్టేసి ఉంచే షెల్టర్ ఉంటుంది కదా, దాన్నే గొడ్ల చావిడి అంటారు. ఆ దుప్పి తోడేళ్ళు చంపేస్తాయన్న భయంతో దూరింది ఆ గొడ్ల చావిడిలోకి. ఓకే, ఆ దుప్పిని చూసి ఒక ఎద్దు, మిత్రమా, ఎందుకు నీ అంతట నువ్వు ఇలాంటి ప్లేస్కి వచ్చావు? ఇది నీకు మంచి ప్లేస్ కాదు, ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు దుప్పి, ప్లీజ్ నన్ను ఇక్కడ ఉండనివ్వు, నేను తప్పించుకునే అవకాశం రాగానే మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చాలా రిక్వెస్టింగ్గా అడిగిందనమాట. ఇంతలో ఈవినింగ్ అయిపోయింది. కొందరు పనివాళ్ళు వచ్చి అక్కడున్న ఎద్దులకి, ఆవులకి ఫుడ్ అలాగే వాటర్ కూడా పెట్టేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు అక్కడ ఒక దుప్పి ఉందని గమనించలేదు. అప్పుడు అక్కడున్న ఆవులు, ఎద్దులు మాతో పాటే ఈ గడ్డి తినేసేయమని చెప్తాయి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు అమ్మయ్య అని వాళ్ళు చూడలేదని అనుకుంటున్నావేమో, ఇంకొంచెం సేపట్లో మా ఓనర్ వస్తాడు, అప్పుడు మాత్రం నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం, దొరికిపోతావు, అప్పుడు నీకే ప్రాబ్లం, కాబట్టి ఇది తినేయంగానే వెంటనే వెళ్ళిపో అని చెప్తుండగానే ఓనర్ రానే వచ్చేసాడు. లోపలికి రాగానే, ఏంటో నా పశువులకి నేను వేసే దాణా అంటే యానిమల్స్కి వేసే ఫుడ్ ఎందుకు సరిపోవట్లేదు, వాటికి ఆకలి తీరట్లేదు అని నాకు అనిపిస్తుంది, రోజు ఏదో జరుగుతుంది అని ఆ చావిడి అంతా తిరిగి చూస్తున్నాడు అనమాట. అప్పుడు అన్ని పశువుల మధ్యలో ఒక దుప్పి కనపడింది. ఆ దుప్పి తన పశువులకు పెట్టిన గడ్డిని ఫుల్గా అదే తినేస్తుందని అనుకుని తన పని వాళ్ళకి దాన్ని బంధించమని చెప్పేస్తాడు. చూసారా, పాపం ఆ దుప్పి ఆ పశువుల మాట విని ఆలోచించినందుకు యజమానికి దొరికిపోయింది. ఒకవేళ దుప్పి ఎద్దు చెప్పినప్పుడు ఆలోచించుకుని విని మెల్లగా వెళ్ళిపోయింటే దొరికిపోయేది కాదు కదా యజమానికి. పాపం అది మాత్రం ఏం చేస్తుందిలే, బయట వోల్వ్స్ ఉన్నాయి కదా, ఏదేమైనా ఎద్దు చెప్పినప్పుడు ఆలోచించి ఏదైనా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది కదా.
కాబట్టి మీరు ఎవరు ఏం చెప్పినా మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఓకేనా? మరో మంచి కథ రేపు చెప్పుకుందామే. బాయ్. లవ్ యూ పిల్లలు.